స్వాతంత్రాన్ని కల్పించే బాధ్యతను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆ బాధ్యతను గుర్తు చేసుకోవడానికి కాకినాడ కంటే గొప్ప వేదిక మరొకటి ఉండదు. కాకినాడకి స్వాతంత్ర పోరాటంతో కూడా చాలా గొప్ప అనుభవం ఉంది. 1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం జాతీయ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. జాతీయ చైతన్యానికి కాకినాడ ఒక వేదికగా నిలిచిందనడానికి ఒక గొప్ప ఉదాహరణ. అదే స్ఫూర్తిని మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో కూడా మనం చూడవచ్చు. ఈ తీర ప్రాంతంలో తుఫాన్లు వస్తాయి, సముద్రపు కోత ఉంటుంది, భారీ వర్షాలు ఉంటాయి, ప్రకృతి అనుక్షణం ఎన్నో సవాళ్లు విసురుతూ ఉంది. అయినా మన మత్స్యకార సోదరులు సముద్రంలోకి వెళ్తారు, రైతులు పొలాల్లోకి వెళ్తారు, నేతలు తన మగ్గాల ముందు కూర్చుంటారు, కార్మికులు తమ పనిలోకి వెళ్తారు, యువత తమ భవిష్యత్తు కోసం ముందుకు సాగుతూ ఉంది. కుటుంబాన్ని నిలబెట్టడానికి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సామాన్య మనిషి ప్రతిరోజు చేసే పోరాటం ఈ దేశ నిర్మాణంలో భాగం. ప్రధానమంత్రి గారి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ 2047 సంకల్పంలో ఆంధ్రప్రదేశ్ తన వంతు బలమైన పాత్రని పోషిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతా ఉంది. కేంద్రం అందిస్తున్న మౌలిక వసతులు, పెట్టుబడులు, సాంకేతికత, జాతీయ స్థాయి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన పరిపాలనా సామర్థ్యాన్ని జోడించి వాటి ఫలాలు ప్రజలకు చేరేలా సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తా ఉంది. ఇటీవల కేంద్రం రాష్ట్రాలకు ముందస్తుగా పన్ను వాటా నిధులు విడుదల చేయగా ఆంధ్రప్రదేశ్కి 4,597 కోట్లు అందాయి. ఇలాంటి కేంద్ర రాష్ట్ర సమన్వయం రాష్ట్ర అభివృద్ధికి మరింత వేగాన్ని అందిస్తాం. అదేవిధంగా స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడిచినా రహదారి సౌకర్యానికి నోచుకొని గిరిజన గ్రామాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో డోలీ రహిత గిరిజన గ్రామాల కోసం అడవి తల్లి బాట కార్యక్రమం కింద 2,078 కోట్లతోటి 2,310 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాం. ఇప్పటికే 905 కిలోమీటర్ల రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేశాం. జలజీవన్ మిషన్, అమర్జీవి జలధార కింద గతంలో అసంపూర్తిగా ఉన్న పులివెందుల, డోన్, ఉద్దానం తాగునీటి ప్రాజెక్టులని దాదాపు పూర్తి చేశాం. అలాగే 8,000 కోట్లతో 1,30,00,000 మందికి తాగునీరు అందించాల లక్ష్యంతో చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మెగా వాటర్ గ్రిడ్ వర్క్స్ ని వేగవంతం చేశాం. మరో 9,355 కోట్లతో 10 కొత్త ప్రాజెక్టుల ద్వారా దాదాపు 6,500 గ్రామాలకి తాగునీరు అందించే మెగా మల్టీ విలేజ్ స్కీమ్స్ ని ప్రక్రియను ప్రారంభించాం. అటవీ పర్యావరణ పరిరక్షణకు శాస్త్రీయ విధానం, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతూ ఉన్నాం. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50% పెంచే లక్ష్యంతో ఈ సంవత్సరం 10 కోట్ల దేశవాళీ మొక్కలను పెంచే ప్రణాళికతో పాటు 74 నగర వనాలని అభివృద్ధి చేశాం. అలాగే దాదాపు 3 కోట్ల సీడ్ బాల్స్ ని తయారు చేసి వాటి విస్తరణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. 1000 హెక్టార్లలో మర అడవులను సంరక్షించడం ద్వారా దేశంలో 2వ స్థానాన్ని సాధించాం. గ్రేట్ గ్రీన్ వాల్ ద్వారా తీర ప్రాంతాల రక్షణ కూడా చర్యలు చేపట్టాం. మానవ వన్యప్రాణి సంఘర్షణ తగ్గించేందుకు హనుమాన్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి 100కి పైగా వాహనాలతో అత్యవసర స్పందన వ్యవస్థను ఏర్పాటు చేశాం. కుంకి ఏనుగుల ద్వారా 15కి పైగా ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించాం. ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటూ దాదాపు 100 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని 242 కేసులను నమోదు చేసి 494 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. కేసులు 95% కన్విక్షన్ రేట్ సాధించగలిగాం. అటవీ భూ ఆక్రమణ చర్యలు తీసుకొని దాదాపు 10,506 హెక్టార్ల అటవీ భూమిని తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా సుమారు 47 లక్షల రైతు కుటుంబాలకు ఏడాది 3,125 కోట్లతో ఒక్కొక్క రైతు కుటుంబానికి 20,000 సాగు అందిస్తా ఉన్నాం. ఆదాయ పౌర సరఫరాల శాఖ ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేశాం. గత ఖరీఫ్ సీజన్లో 1.82 కోటి 82 లక్షల మంది రైతుల నుంచి 48.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన 11,556 కోట్లని 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేయిస్తాం. రబీ సీజన్లో మరో 6,037 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించాం.
గతంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీల ద్వారా రైతుల నుంచి సెస్ వసూలు చేసిన ఆ నిధుల్ని చాలా అవసరమైన డొంక రోడ్ల నిర్మాణానికి గత ప్రభుత్వం వినియోగించలేదు. కానీ కూటమి ప్రభుత్వం విబి జీరాంజీ పథకం ద్వారా 10,000 కిలోమీటర్ల డొంక రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతా ఉంది. అలాగే నేతన్న భరోసా ద్వారా చేనేత కార్మికులకు, మత్స్యకార సేవల పథకం ద్వారా మన పథకాల ద్వారా మత్స్యకారులకు అండగా నిలుస్తున్నాం. సంక్షేమం ద్వారా ప్రజలకు ఈరోజు భరోసా కల్పిస్తున్నాం. అభివృద్ధి ద్వారా రేపటి అవకాశాలు నిర్మిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రం పెట్టుబడులు ముందుకు వస్తూ ఉన్నాయి. రాష్ట్ర జీవనాడైన పోలవరం కొత్త ప్రాజెక్టుని శరవేగంగా పూర్తి చేసుకుంటా ఉన్నాం. అలాగే ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గం ప్రజల కోసం దాదాపు 1000 కోట్లతో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపట్టాం. ఇందులో ఉప్పాడ సీ ప్రొడక్షన్ వాల్, రోడ్స్, డ్రైన్స్, తాగునీటి వస్తువులు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, 100 పడకల ఆసుపత్రి, దేవాలయాల అభివృద్ధి, నగరవనం, చెరువుల పునరుద్ధరణ వంటి కీలక పనులున్నాయి. పల్లె పండుగ, విబి జీరాంజీ వంటి కార్యక్రమాలతో పిఠాపురం అభివృద్ధికి మరింత వేగంగా తీసుకొచ్చాం. నేటి యువతతోటి మాట్లాడటం అంటే రేపటి భారతదేశంతో మాట్లాడటం. అందుకు మీతోటి కొన్ని మాటలు పంచుకోవాలనుకుంటాం. మీరు కేవలం భారతదేశ భవిష్యత్తు కాదు, భారతదేశపు ప్రస్తుత బలం కూడా. ఈ రోజున సమాచారం మనకి క్షణాల్లో చేరుతా ఉంది. బట్ స్పీడ్ ఈజ్ నాట్ ట్రూత్. ఏదైనా నమ్మే ముందు ఆలోచించండి, అనుసరించే ముందు ప్రశ్నించండి, నిర్ణయం తీసుకునే ముందు పరిశీలించండి. మన రాజ్యాంగ ప్రాథమిక విధుల్లో ఆర్టికల్ 51 క్లాస్ ఏ సబ్ క్లాస్ హెచ్ కూడా ప్రతి పౌరుడు శాస్త్రీయ మానవతా పరిశీలన సంస్కరణ దృక్పథాలను, సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం, ఎంక్వైరీ అండ్ రిఫార్మ్స్ పెంపొందించుకోవాలని చాటి చెప్తా ఉంటుంది. మనందరికీ మన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉంది. అది మన ప్రజాస్వామ్యానికి చాలా గొప్ప బలం. కానీ ఆ స్వేచ్ఛని ఇతరులను దూషించడానికి, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడానికి ఉపయోగించకూడదు. బిఫోర్ షేరింగ్, వెరిఫై డేటా. బిఫోర్ క్రిటిసైజింగ్, నో ద ఫ్యాక్ట్స్. బిఫోర్ అబ్యూజింగ్, రిమెంబర్ యువర్ రెస్పాన్సిబిలిటీ. బలమైన ప్రజాస్వామ్యానికి మనకు కావాల్సింది బ్లైండ్ ఫాలోవర్స్ కాదు, ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్ చాలా అవసరం. మీ చేతుల్లో మొబైల్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, ఓటు ఉంది, టాలెంట్ ఉంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీ చేతిలో మీ భవిష్యత్తు ఉంది, దేశ భవిష్యత్తు ఉంది. ప్రతి తరం తన కాలానికి ఒక బాధ్యతను మోస్తుంది. స్వాతంత్ర ఉద్యమంలో ఒక భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ వంటి యువకుల స్ఫూర్తితోటి ఆ రోజున దేశం కోసం త్యాగాలు చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తరాలు దేశ నిర్మాణానికి పునాదులు వేశాయి. ఇప్పుడు ఆ జాతీయ నిర్మాణపు జ్యోతిని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం మన యువతది. మీరు ఈ దేశపు యువతది. మీ ఆలోచన స్వేచ్ఛగా ఉండాలి, అన్యాయంపై అసహనం ఉండాలి, మార్పు తీసుకురావాలని తపన ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, విధానాలను విమర్శించండి, నిరసన తెలియజేయండి. కానీ మీ కోపాన్ని విధ్వంసంగా కాకుండా నిర్మాణాత్మక శక్తిగా మార్చండి. పోరాడే సమస్యలు నిజమైనవే కావచ్చు, కానీ వాటిని ఎవరు ఏ దిశలోకి తీసుకువెళ్తున్నారు అనేది ఆలోచించాలి. వ్యవస్థలో తప్పుంటే వ్యవస్థని ధ్వంసం చేయడం కాదు, వ్యవస్థని సరిచేయడం అంటే మనకు లక్ష్యం కావాలి. నేను కూడా ప్రజా సమస్యల కోసం అనేక ఉద్యమాలు చేశాను. కానీ ఎక్కడా కూడా ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయడం కానీ, హింసకు దారి తీయడం కానీ, సమాజాన్ని విభజించడం ఎప్పుడు మార్పుకి మార్గం కాదనే ఆలోచన ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని ఉద్యమాలు చేశాం. భారతదేశానికి ప్రతిభ కొరవలేదు, అవకాశాలు కావాలి. అవకాశాలు సృష్టించే సమయం ఇది. ప్రపంచంలోని పెద్ద సంస్థలకు నాయకత్వం వహిస్తున్న భారతీయుల నుంచి, అంతరిక్ష నుంచి డిజిటల్ టెక్నాలజీ వరకు, భారత్ సాధిస్తున్న విజయాల వరకు మన సామర్థ్యాన్ని చాటి చెప్పడం, సామర్థ్యానికి ప్రపంచమే సాక్ష్యం. కాబట్టి యువతకి నా పిలుపు ఒకటే: డబ్బుకి మీ ఓటు నమ్ముకోకండి, తప్పుడు సమాచారానికి మీ ఆలోచన నమ్ముకోకండి, ద్వేషానికి మీ భవిష్యత్తును అప్పగించకండి. ప్రశ్నించే యువత కావాలి, పరిష్కారం చూపే యువత కావాలి, అవకాశాలు సృష్టించే యువత కావాలి, భారతదేశాన్ని నడిపించే యువత కావాలి. ఈ తరం చేతిలో ఉన్న జ్యోతి యువత. వచ్చే తరానికి మరింత ప్రకాశవంతమైన భారతదేశంగా మీ చేతిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. Thank you very much. Now second in command, Salman God.
RSIV Appalaraju. Second in command of the Sanman God, coming towards the VIP, respected Deputy Chief Minister of Andhra Pradesh, Sri Pavan Kalyan Garu, to take permission for further action. Second in command, RSIV Appalaraju submitted his report to the VIP. श्रीमान स्वातंत्र्य दिनोत्सव परेड समाप्त हुआ. परेड निष्क्रमण करने की आज्ञा प्रदान करी. Second in command, RSIV Appalaraju commanded the contingent, get ready for march fast. శకటాలు రెడీగా ఉండాలి. శకటాలు ప్రగతి రథాల శకటాలు ఇన్ఛార్జెస్ ప్లీజ్ గెట్ రెడీ. స్వాతంత్ర్య దినోత్సవ పెరేడ్లో భాగంగా క్రమశిక్షణతో కూడిన చక్కని సన్మాన్ గార్డ్ అందించిన డిస్ట్రిక్ట్ పోలీస్, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అండ్ బ్రాస్ బ్యాండ్ మార్చి పాస్ట్ గా వస్తున్నారు. గౌరవ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి గౌరవ వందనం సమర్పించడానికి ముందుగా సమీపిస్తోంది డిస్ట్రిక్ట్ ఆన్ రిజర్వ్ బ్యాండ్ మాస్టర్ SC 4323 ఆర్ వెంకట్రావు.